హాయ్ మమ్మ, గుడ్ మార్నింగ్. ఇవాళ ఖైరతాబాద్ వినాయకుడిని చూడడానికి వెళ్తున్నా. సో మీకు ఇవాళ బ్లాగ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో నాతో పాటు మీరు కూడా చూసేయండి. సూపర్ ఉన్నాడట వినాయకుడు. నేనైతే నెక్స్ట్ లెవెల్గా ఫీల్ అవుతున్నా. చూద్దాం అక్కడ పోయినాక ఏమవుతుందో. రండి మామ, నేను ఉన్నది హైటెక్ సిటీ. హైటెక్ సిటీ నుంచి డైరెక్ట్ మెట్రో ఉంటుంది. సో ఇప్పుడు నేను మెట్రో స్టేషన్ హైటెక్ సిటీకి వచ్చేసిన. ఇక్కడ నుంచి మనం ఖైరతాబాద్కి టికెట్ తీసుకున్నాం. మనం పేటిఎంలో బుక్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ కూడా తీసుకోవచ్చు. సో అది ఒకవేళ మీరు సికింద్రాబాద్ నుంచి వచ్చినట్టయితే డైరెక్ట్ అక్కడ నుంచి కూడా మెట్రో ఉంటుంది. మీరు మెట్రో డైరెక్ట్ ఎక్కేసి ఖైరతాబాద్కి టికెట్ తీసుకోవచ్చు. సో మరి బస్సు కూడా వెళ్ళొచ్చు. డైరెక్ట్ బస్సెస్ కూడా ఉంటాయి, నెంబర్ బస్సెస్ ఉంటాయి మామ, చూసుకొని ఎక్కాలి. కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది. సో బెటర్ టు ప్రిఫర్ మెట్రో, అది బెటర్. ఎందుకంటే మీరు మిస్ అయ్యారు రూట్ కూడా. ఓకేనా? చలో స్టేషన్ దగ్గర, మెట్రో స్టేషన్ దగ్గర ఇట్లా మీకు పైన ఓడింగ్స్ ఉంటుంది చూడండి, హైటెక్ సిటీ అనేసి. సో ఇది చూసుకొని మీరు డైరెక్ట్ ఎక్కొచ్చు. ఇట్లా లిఫ్ట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి మామ, చూసుకొని ఎక్కాలి. సరేనా? లిఫ్ట్స్ దగ్గరికి వెళ్ళి ఎక్కండి ఒకవేళ మీరు ఇబ్బంది అయితే. ఇట్లా ఉంటుంది మామ ఎంట్రన్స్ లోపలికి. ఇది మనం టికెట్ చూపిస్తే అలో చూపిస్తుంది, క్యూఆర్ కోడ్ చూపించాలి. ఇక్కడ వచ్చేసాం మామ, ఇదే మెట్రో స్టేషన్ హైటెక్ సిటీ. ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ నాగోల్ ట్రైన్ పికప్ చేయాలి. ఎందుకంటే నేను హైటెక్ సిటీ నుంచి బ్లాక్ చేస్తాను కాబట్టి నాగోల్ ఎక్కినాం అనుకో మనకు 2 చేయాలి. అమీర్పేటలో దిగి మళ్ళీ ఖైరతాబాద్కి వేరే ట్రైన్ ఎక్కాలి. నేను అక్కడ పోయినాక చెప్తా. ఓకేనా? సో ఇట్లా ఉంటాయి మామ ట్రైన్స్, చాలా బాగుంటుంది. సో ఇట్లా ఎంటర్ అవుతుంది అన్నట్టు. ఈ ట్రైన్ అటు వెళ్తుంది, ఇది రాయచూర్కి వెళ్తుంది, ఇది నాగోల్కి వెళ్ళే ట్రైన్. సో మనం నాగోల్కి వెళ్ళే ట్రైన్ దగ్గర నిలబడాలి. సో ఇట్లా ఉంటుంది. సో ఇట్లా ఎంటర్ అవుతుంది. ఓన్లీ విత్ ఇన్ 2 minutes మళ్ళీ వెళ్ళిపోతుంది అన్నట్టు. సో అది ఇక్కడే మనం లోపలికి ఎంటర్ అవుతున్నాం. బేసిక్ ఇదే మన మెట్రో. అండ్ మీరు చూస్తే ఇవాళ చూస్తే జనాలు చాలా తక్కువ ఉన్నారు. ఎందుకు అర్థం కావట్లేదు. మేము ఎర్లీ మార్నింగ్ రావచ్చు. సో అందుకే జనాలు అయితే చాలా తక్కువ ఉన్నారు. ఎంటీ ఉన్నది మొత్తం. ఇక్కడ యాడ్లు కూడా వేస్తారు, యాడ్స్ కూడా వేస్తారు మెట్రో స్టేషన్లో. అక్కడ కూడా బోర్డింగ్స్ ఉంటాయి. ఏ స్టేషన్ నుంచి ఇక్కడ చూపిస్తుంది. మీరు ఏమైనా కంట్రీ అయితే అనౌన్స్మెంట్ కూడా వస్తుంది. సో అనౌన్స్మెంట్ కూడా వాచ్ చేయడం మర్చిపోవాలి. అమీర్పేట్కి వచ్చినాం మనం. ఇప్పుడే వచ్చేసినాం అమ్మ. ఇదే అమీర్పేట్ స్టేషన్. ఇది చాలా పెద్ద స్టేషన్, మెట్రో స్టేషన్లా. చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది. ఇప్పుడు మనం పైకి వెళ్దాం, ఎందుకంటే దీనికి 4 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. అంటే అన్నిటికీ 2 ప్లాట్ఫామ్స్, కానీ దీనికి 4 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. సో మనం పైకి వెళ్ళి వెళ్ళినాక ట్రైన్ ఎక్కాలి. స్లేటర్ ఉంటుంది, లిఫ్ట్స్ కూడా ఉంటాయి. సో అది అన్నమాట. సో ఇది 2 ప్లాట్ఫామ్స్, P1 P2 అండ్ ఇది మియాపూర్. ఇది ఒక ప్లాట్ఫామ్, ఇవి 2 ప్లాట్ఫామ్స్. మళ్ళీ మియాపూర్ ప్లాట్ఫామ్. ఇప్పుడు మనం ఎల్బీ నగర్కి వెళ్ళాలి కాబట్టి ఇక్కడ మనకి లిఫ్ట్స్ కూడా ఉంటాయి. ఎల్బీ నగర్ P1 ప్లాట్ఫామ్కి వెళ్దాం కదండి. సో లిఫ్ట్లో రావడానికి లేట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు నేను ఎక్సిలేటర్ యూజ్ చేస్తున్నా. ఇట్లా పైకి వెళ్ళచ్చు. ఇది బెస్ట్ వే మామ. ఇక మీకు ఎక్సర్సైజ్ కావాలంటే చూడు, స్టెప్స్ కూడా ఉంటాయి పక్కకి, స్టెప్స్లో కూడా వెళ్ళొచ్చు. ఇదే మామ ఎల్బీ నగర్ P1 ప్లాట్ఫామ్. అటు వచ్చేసి P2, ఇది P4 మియాపూర్ వెళ్తుంది అటు సైడ్. ఇటు సైడ్ అయితే ఎల్బీ నగర్. ఈ అమీర్పేట అనేది చాలా పెద్ద మెట్రో స్టేషన్. సో అది ఇదే జంక్షన్ కూడా అంటారు. సో ఇక్కడనే చేంజెస్ కావాలి, మనం స్విచ్ కావాలి స్టేషన్స్కి. ఇప్పుడే వచ్చేసింది మా మెట్రో స్టేషన్. చలో వెళ్ళిపోదాం ఖైరతాబాద్కి. నెక్స్ట్ స్టాప్ డైరెక్ట్ ఖైరతాబాద్. కదా రష్ ఉన్నది, చాలా అంటే చాలా రష్ ఉన్నది. ఇప్పుడే నేను రోహిత్ అని కలిసిన, ఇద్దరం కలిసి వెళ్తున్నాం ఇప్పుడు ఖైరతాబాద్కి. చూద్దాం ఆడ ఎంతమంది రష్ ఉంటారో లేదా రష్ ఉండారో చూద్దాం. అది పోయి ఏమంటావు? दरवाजे बाईं तरफ खुलेंगे।
ఇప్పుడే వచ్చేసినాం మామ ఖైరతాబాద్కి. ఇది మెట్రో స్టేషన్, ఖైరతాబాద్ మెట్రో స్టేషన్. మామ మీరు మెట్రో స్టేషన్లో దిగంగానే కన్ఫ్యూజ్ కాకండి. గణేష్ ఎట్ సైడ్ మనం దిగాలి, దర్శనం ఎట్ సైడ్ అనేది ఇక్కడ మనకి ఇట్లా ఉంటుంది. ప్రతి యారో మార్క్ చూపిస్తుంది ఎట్ సైడ్ వెళ్ళాలను. సో మీరు కన్ఫ్యూజ్ కాకుండా యారో మార్క్ ఫాలో కాండి. సో ఇప్పుడు మేము కిందికి వెళ్తున్నాం. చూడండి మామ ఇట్లా ఉంటుంది వే టు బడా గణేష్ అని. సో మనం ఇది ఫాలో అయితే సరిపోతుంది. మంచిగానే పెట్టిల్లు, అంటే నీట్గా అన్నీ బాగానే పెట్టేసిల్లు. లైక్ వాకింగ్ వే కానీ సైడ్ వే కానీ నీట్గానే డిజైన్ చేసిల్లు. చూద్దాం అక్కడ ఎట్లుంటుంది అన్నది. ప్రతి కాడ బోర్డింగ్స్ ఇట్లా ఉంటాయి, మీకు చూపిస్తా పదండి. ఇంకో ఇట్లా ఉంటుంది బోర్డింగ్. వే టు బడా గణేష్, వే టు గణేష్ దర్శనం, ఇట్లా ఇవన్నీ ఉంటాయి. సో కన్ఫ్యూజ్ కానీ అవసరం లేదు ఖైరతాబాద్లో దిగిన తర్వాత. సో అది ఈ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వకుండా మీరు వెళ్ళొచ్చు ఈజీగానే. ఫస్ట్ టైం మెట్రో ట్రైన్ ఎక్కిల్లనుకోండి, మీరు డైరెక్ట్ మీకు మెట్రో స్టేషన్ నేమ్ ఇట్లా పైన డైరెక్ట్ ఉంటుంది. మీరు ఏం కన్ఫ్యూజ్ కానీ అవసరం లేదు. మేము ఆల్రెడీ వచ్చేసినాం ఇప్పుడు ఖైరతాబాద్కి. చూడండి ఇట్లా అరేంజ్మెంట్ చేశారు, అంటే వాకింగ్ వే కానీ ఇదంతా డిస్టర్బెన్స్ లేకుండా. సో మనం డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు ఆడదాకా, ఏం ప్రాబ్లం ఉండదు. సో దర్శనానికి అనేసి ఇట్లా వేసారు మొత్తం. చూద్దాం. మొత్తం మన రేవంత్ అన్నదే ఫ్లెక్సీస్ ఇక్కడ మన ఖైరతాబాద్ గణేష్ దగ్గర. జై రేవంత్ అన్న. చూడండి మొత్తం రేవంత్ అన్నదే, పెద్ద పెద్ద ఫ్లెక్సీస్. ఇదే ఎంట్రీ మామ. ఇక్కడ చూడు బొమ్మ, బొట్టు. హాయ్. ఇట్లా ఎంట్రీ, ఇటు నుంచి వెళ్ళాలి లోపలికి. మనకు అన్ని వేస్ అన్ని క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ తోటి ఉంటుంది. మీరు అది ఫాలో అయిపోతే సరిపోతుంది. పెద్ద ఏం టెన్షన్ పడని అవసరం లేదు. తొందరగా అయిపోతుంది అనుకుంటాను దర్శనం మాత్రం. చూడాలి మరి, లైన్ అయితే టక్కటక్కనే వెళ్ళిపోతుంది. ఇది మన ఖైరతాబాద్ రైల్వే స్టేషన్ ట్రాక్. ఇక్కడనే ముందే స్టేషన్ ఉంటుంది. సో మీరు ఒకవేళ ఎంఎంటీఎస్లో వస్తే ఇగో డైరెక్ట్ రావచ్చు ఖైరతాబాద్ రైల్వే స్టేషన్కి. ఆ ముందున్నది రైల్వే స్టేషన్. సో అది ప్లాన్ వెళ్ళాలి లోపలికి. ఇదే మా ఎంట్రన్స్. వెల్కమ్ బోర్డ్కి వచ్చేసినాం మనం. చూడండి ఇంకా కొంచెం దూరమే మనం మన గణేష్ దర్శనం చేసుకోవడానికి. సో అది చాలామంది పబ్లిక్ ఉన్నారు కానీ ఓకే పర్లేదు, మనం ఇవాళ ఈజీగా వెళ్ళిపోవచ్చు. అంటే తొందరనే మూవ్ అవుతుంది. లైన్ మాత్రం అంతేం లేదు. ఎర్లీ మార్నింగ్ కదా, ఇప్పుడు టైం వచ్చేసి 8 అవుతుంది మార్నింగ్. సో అది లైన్ లేదనుకున్నా కానీ లైన్ చూడండి ఎంత పెద్ద క్యూ లైన్ ఉంది. ఇక్కడ దగ్గరికి రాగానే ఫుల్ మంది ఉన్నారు. మా క్యూ లైన్ చూడండి మామూలుగా అంటే మామూలుగా లేదు. ఇక మేము ఎట్లా అట్లా ఆ పోలీస్ మేడంని రిక్వెస్ట్ చేసేసి మేము ఇట్లా రాంగ్ రూట్లో ఎంట్రీ ఇచ్చేసాం. చూద్దాం. అదే మన వినాయకుడు మాత్రం నాకైతే ఫుల్ ఎక్సైట్మెంట్ ఉంది దగ్గర నుంచి. ఇది సెకండ్ టైం అన్నట్టు హైదరాబాద్కి వచ్చినాక దర్శించుకోవడం, అంటే నేను దర్శనం చేసుకోవడం. ఇది సెకండ్ ఇయర్ నాకు. సో చూడాలి ఎంత బాగా అవుతుందో అనేది. అది ఫుల్ క్యూ లైన్ మామ. చూడండి ఎంతమంది ఉన్నారో. నేను ఏదో అనుకున్నా కానీ మామూలుగా లేదు. అది మా క్యూ లైన్ చూడండి, మామూలుగా అంటే మామూలుగా అక్కడ రాకుండా క్యూ లైన్. మళ్ళీ అటు సైడ్ తిరిగి కూడా పోవాలి. చాలా అంటే చాలా ఘోరంగా ఉన్నది క్యూ లైన్ మాత్రం. చాలా టైం పడుతుంది. మీరైతే చూసుకొని రండి. ఇదేమమ్మా ఇక్కడ నుంచి సైడ్ వ్యూ. ఇది దేవుడు మాత్రం మామూలుగా లేడు. వచ్చేసాం మామ మన ఖైరతాబాద్ వినాయకుడు. ఎంత బాగున్నాడు అంటే అంత బాగున్నాడు. మామూలుగా అంటే మామూలుగా లేడు. సో నేనైతే ఫుల్ ఎక్సైట్మెంట్ ఉన్నా. దర్శనం చేసుకుంటాం. ఎంతమంది ఉన్నారు ఇక్కడ, ఫుల్ మంది అంటే చాలా బాగున్నాడు మామ. సూపర్ ఉన్నాడు. దర్శనం చేసుకోవాలంటే లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. తెలుసుగా ఖైరతాబాద్ వినాయక్.
మామూలుగా ఉండదు. చూడండి మామ, ఈ వ్యూ మాత్రం నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. మీకోసమే ఇట్లా చూపిస్తున్నా. చెప్పండి మామ, దేవుడు ఎట్లున్నాడో కింద కామెంట్ చేయండి. మీకు అయితే నచ్చింది అనుకుంటున్నా ఈ బ్లాగ్ మాత్రం. మీకు నచ్చితే మాత్రం పక్కా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సరేనా మామ? ఎట్లా ఫీల్ అవుతున్నావురా? సూపర్ ఉన్నాడు కదా, మామూలు అంటే మామూలు దేవుడు మాత్రం నెక్స్ట్ ఎవరు ఉన్నాడు. నా బ్యాక్గ్రౌండ్ మీకు ఆఫీస్లో ఓపియట్లేదు తెలియట్లేదు కానీ నేనైతే ఫుల్ అంటే ఫుల్ ఎక్సైట్మెంట్ తోటి వచ్చి నాకైతే మంచిగా అయింది దర్శనం మాత్రం. మీరు కూడా పక్కా రండి, మీ ఫ్యామిలీ తోటి రండి, మీ ఫ్రెండ్స్ తోటి రండి, మీ అక్కతోటో మీ చెల్లెతోటో ఎవరితోటైనా రండి. దర్శనం మాత్రం బాగా అవుతుంది కానీ లైన్ మాత్రం చాలా ఘోరంగా ఉంది. సో చూసుకొని రండి. మీ టైమింగ్స్ కానీ మీరు ఏదైనా కానీ చాలా టైం పడుతుంది దర్శనం చేసుకోవడానికి. సో అది ఫుల్ అంటే ఫుల్ ఎక్సైట్మెంట్ కూడా వచ్చినాం. మాకైతే మంచి జరిగింది, దర్శనం కూడా చాలా బాగా జరిగింది. మీరు కూడా పక్క మీ ఫ్యామిలీతో రండి. పొద్దున 7కి స్టార్ట్ అయినాం, ఎర్లీ మార్నింగ్ 7కి. ఇప్పుడు టైం ఇస్తే 9 అయింది దగ్గర. కానీ మేము లైన్లో రాలేదు, కట్టు కొట్టి వచ్చినాం. సో మీరు కూడా చూసుకొని రండి. పోలీసులు ఉంటే కొంచెం రిక్వెస్ట్ చేయండి, వాళ్ళు అలౌ చేస్తే చేస్తారు, లేకపోతే లైన్లో రావాల్సిందే. మీరు లైన్ వస్తే మాత్రం 4 to 6 hours పడుతుంది దర్శనం కావాలండి. సో మీరు చూసుకొని రండి. లైన్ చిన్నగా ఉన్నా కానీ లైన్లో వెళ్ళాలనుకో ఆ లైన్ మాత్రం క్యూ రౌండ్ గా తిప్పి తీసుకొని వస్తారు. సో చాలా జాగ్రత్తగా రండి, ఓకేనా? క్యూ లైన్కి వెళ్తే మాత్రం చాలా టైం పడుతుంది.